జిల్లాల పర్యటనలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలతోనే మాటామంతి. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనలకు శ్రీకారం. ప్రతి బుధవారం గురువారం కార్యకర్తలతో సమావేశం. రోజుకు 3-4 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో భేటీ. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు రెడీ అయ్యారు. అన్ని జిల్లాల్లోనూ ఆయన పర్యటించనున్నారు. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. సంక్రాంతి తర్వాత నుంచి ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్తగా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. జిల్లాల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ వరుస పెట్టి అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి జిల్లాలోనూ 2 రోజుల పాటు ఆయన ఉండనున్నారు. అక్కడే బస చేస్తారు. రోజుకు 3 లేదా 4 నియోజకవర్గాల చొప్పున కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమవుతారు. నేరుగా వారితో మాట్లాడి వారి అభిప్రాయాలను తీసుకుంటారు. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న పరిస్థితులను, పార్టీ శ్రేణులను అడిగి తెలుసుకోనున్నారు వైఎస్ జగన్. పార్టీ మరింతగా బలోపేతం కావడానికి ఏం చేయాలనే అంశాలపై చర్చించనున్నారు. గత ఎన్నికల సందర్భంగా జరిగిన తప్పిదాలపై సమీక్ష చేయడంతో పాటు గడిచిన 5 ఏళ్లలో ఏం జరిగిందనే విషయాలపై కూడా కార్యకర్తలతో మాట్లాడతారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనూ ఈ సమావేశాలు, సమీక్షలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలతో జగనన్న అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పార్టీ పరంగా ఏం చేయాలో కూడా డైరెక్ట్గా కార్యకర్తలకే వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. కృష్ణా జిల్లా నేతలతో సమావేశం సందర్భంగా వైఎస్ఆర్సీపీ అధినేత పర్యటనల వివరాలు వెల్లడించారు. ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా ఇక జిల్లాల బాట పడతాను. ఇనిషియలీ ప్రతి బుధవారము గురువారము బహుశా జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను అనుకుంటున్నా. ప్రతి వారం బుధవారం గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటా. ప్రతి పార్లమెంటు ఒక యూనిట్ కింద తీసుకొని నేనే అక్కడికి వచ్చి నేనే బస చేస్తా. బుధవారం అంతా కార్యకర్తలతో 3 కాన్స్టిట్యున్సీసు, గురువారం అంతా మరో 4 కాన్స్టిట్యున్సీసు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలు, పూర్తిగా కార్యకర్తలకి కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం. సో అక్కడే ఉంటూ కార్యకర్తలతో మమేకమవుతూ కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. దాంట్లో భాగం కూడా ప్రోగ్రాంలో పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే కార్యక్రమం పేరు కూడా పెట్టి ముందుకు తీసుకొని పోతాం.